ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక చక్కటి దినాన్ని మనకి అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొక వాక్యముతో మనలను దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి, బలపరచబడడానికి దేవుడు గొప్ప సమయాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించారు. కనుక దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమే ఉన్నాం. పిల్లలు, ఈ రోజున మరొక వాక్య భాగంతో మీ ముందుకు వస్తున్నాను. ఆది కాండము 17వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నిన్ను అభివృద్ధి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అనే మాట మనం చూస్తున్నాం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎవరు వింటున్నారంటే, ఈ మాటలు దేవుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడంటే అబ్రహాంతో చెబుతున్నాడు. అబ్రహాంతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని ఆయన దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసిన రీతిగానే అబ్రహాము అంతగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, విస్తరింపబడ్డాడు. ఆయన అనేక జనములకు తండ్రి అయ్యాడు. అబ్రహాము అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే, అబ్రహామును దేవుడు అంతగా దీవించడానికి కారణం, వాట్స్ ద రీజన్ వై సో బ్లెస్డ్ అబ్రహాం? అబ్రహాము ఎందుకు అంతగా దీవించబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము తన జీవితాన్ని మార్చుకున్నాడు. అబ్రహాము దేవునికి అనుగుణంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా, దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా, దేవుని యొక్క ఆలోచనల ప్రకారంగా అబ్రహాము తన జీవితాన్నే ఆయన మార్చుకున్నాడు. అబ్రహాము పిలువబడకముందు అబ్రహాము పేరు అబ్రాము. అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రహాముగా మార్చబడకముందు అబ్రాము అని పిలువబడేవాడు. కానీ దేవుడు తన జీవితాన్ని మార్చిన తర్వాత, దేవుడు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత, తన జీవితాన్ని ఆయన మార్చుకున్న తర్వాత అబ్రహాము అయ్యాడు. అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. హీ చేంజ్డ్ హిజ్ లైఫ్ టోటల్లీ. ఆయన జీవితాన్ని పూర్తిగా అబ్రహాము మార్చుకున్నాడు. హీ కేమ్ ఇన్ టు ద ట్రాక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గములోనికి ఆయన వచ్చాడు. దట్ ఈస్ వై హీ వాజ్ సో బ్లెస్డ్ బై గాడ్. దట్ వాజ్ అబ్రహాం. అబ్రహాము అంతగా దేవుడు దీవించాడు అబ్రహాముని. ప్రియులరా, ఈ రోజున గమనించండి, మనము అత్యధికముగా దీవించబడాలి, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలి, అందరికంటే ఎక్కువగా ఉన్నతంగా జీవించాలి, అందరికంటే ఎక్కువగా మనం గొప్పగా జీవించాలని అనుకుంటూ ఉంటారు. బట్ దే ఆర్ మిస్సింగ్ ద లాజిక్ హౌ టు బి బ్లెస్డ్. కానీ ఎలాగ దీవించబడాలో ఆ లాజిక్ మిస్ అవుతుంటారు చాలామంది. ఇఫ్ యూ చేంజ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్, దేవుని చిత్తాను ప్రకారంగా ఇఫ్ యూ చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే, యూ విల్ బి బ్లెస్డ్ లైక్ ఏ అబ్రహాం. నువ్వు కూడా అబ్రహాము వలె దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. వై గాడ్ సో బ్లెస్డ్ అబ్రహాం? ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు తెలుసా? బికాజ్ హీ చేంజ్డ్ హిజ్ లైఫ్. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారంగా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు కనుక అబ్రహామును దేవుడు దీవించాడు. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలు మనం మార్చుకుంటే, దేవుని చిత్త ప్రకారంగా, దేవుడు ఈ లోకంలో నీతిగా, న్యాయంగా ఆయన కుమార్తెలుగా జీవించాలని ఆయన చిత్తమైనది. మనం అలాగ జీవించినట్లయితే చెడు అలవాట్లు విడిచిపెట్టాలి, దేవునికి ఇష్టం లేని పనులు విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, దొంగతనము, మోసము, అబద్ధము, ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు, అసూయ, ద్వేషం, ఇవన్నీ కూడా పాపానికి మరో రూపాలు. ఇవి దేర్ ఆల్ సిన్స్. అవన్నీ కూడా పాపాలే. వి మస్ట్ లీవ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ సిన్. ఈ యొక్క పాపము యొక్క అనేక రకాలలో ఉన్నటువంటి పాపానంతటి కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడు మన జీవితం మార్చబడుతుంది. దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించగలుగుతాం. వీ హ్యావ్ టు లీవ్
ద సిన్. మనము పాపమును విడిచిపెట్టాలి. వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. మన దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించినట్లయితే, అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు. గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ పార్షియాలిటీ. దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఒకరిని దీవించి ఒకరిని వదిలేసే దేవుడు కాదు. బట్ కండిషన్ ఈజ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని మనము మార్చుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడుతున్నామా? జస్ట్ చేంజ్ అవర్ వర్డ్స్. మన మాటలు మార్చుకోవాలి. తప్పుడు ఆలోచనలతో మనం ఉన్నామా? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ థాట్స్. మన ఆలోచనలు మనం మార్చుకోవాలి. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బ్యాడ్ బిహేవియర్. మన యొక్క తప్పుడు ప్రవర్తనను మనము మార్చుకోవాలి. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము జీవితాన్ని మార్చుకున్నప్పుడు విచ్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. మారు మనసు అన్నారు దాన్ని. మనం మారు మనసు పొందిన తర్వాత దేవుడు తప్పకుండా మారుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము దేవుని యొద్దకు రాకముందు చాలా సామాన్యుడే. ఆయన దగ్గర ఏది లేదు. కానీ ఎప్పుడైతే ఆయన జీవితాన్ని మార్చుకుని దేవుని దగ్గరికి వచ్చాడో, దేవుడు చెప్పినట్టు చేశాడో, అప్పుడు ఆయన జీవితం మార్చబడింది. ఆయన అనేక జనములకు తండ్రి అయ్యాడు. ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. దేవుడు మన జీవితంలో మనలను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, మనము దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోసేపుని దేవుడు అంతగా ఎందుకు దీవించాడు తెలుసా? యోసేపు తన జీవితాన్ని మార్చుకున్నాడు. యోసేపు దేవుని చిత్త ప్రకారమైన జీవితం జీవించాడు. యాకోబు కుమారుడైన యోసేపు పరాయి దేశం అనేటువంటి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు, నాయకుడయ్యాడు. ఆ దేశమంతా కూడా యోసేపు నాయకత్వంలో వచ్చింది. ఎందుకో తెలుసా? బికాస్ హీ చేంజ్డ్ హిజ్ లైఫ్ అకార్డింగ్ టు ద గాడ్స్ విల్. ఆయన దేవుని చిత్త ప్రకారము తన జీవితాన్ని మార్చుకున్నాడు యోసేపు. దట్ ఈస్ వై హీ వాజ్ సో బ్లెస్డ్. ఆయన అన్నదమ్ములు, మిగతా 11 మంది అన్నదమ్ములు ఉన్నారు యోసేపుకి. కానీ దే వర్ నాట్ బ్లెస్డ్ లైక్ జోసెఫ్. వాళ్ళు యోసేపు లాగా దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు. దే బౌ డౌన్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జోసెఫ్ ఫర్ ద ఫుడ్. యోసేపు కాళ్ళ మీద పడ్డారు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఆహారం నిమిత్తం. దట్ ఈస్ హౌ గాడ్ బ్లెస్డ్ జోసెఫ్. అలాగా దేవుడు దీవించాడు. పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఉన్నత స్థానంలో నువ్వు ఉండాలంటే, యూ చేంజ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు ద గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారం, దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నప్పుడు యూ విల్ సీ ద బ్లెస్సింగ్స్, అబండెంట్ బ్లెస్సింగ్స్, విస్తారమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో చూస్తావు. ఆశీర్వదించబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. గొప్పగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బట్ దే ఆర్ మిస్సింగ్ ద పాయింట్. కానీ వాళ్ళు మిస్ అయ్యే పాయింట్ ఏంటి తెలుసా? దే వోంట్ చేంజ్ దర్ లైఫ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారంగా వారు ఈ యొక్క జీవితాన్ని మార్చుకోరు. అందుచేత వాళ్ళు ఈ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేరు. ప్రియులారా, దేవుని చేత దీవించబడాలంటే చేంజ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని మార్చుకో. లోకానుసారమైన జీవితం కాదు, దేవుని చిత్తాను ప్రకారం మన జీవించు. అంటే పాపం విడిచిపెట్టు, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, చెడు ఆలోచనలు అవన్నీ కూడా విడిచిపెట్టు. మారు మనసు పొందండి. దేవుని దగ్గరికి రక్షణ పొందుకోండి. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో మీ కృపను గ్రహించండి ప్రభువా. మేలు చేయండి, కృప చూపించండి. మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని ప్రభా, అవసరాలు తీర్చమని, అక్రతలు తీర్చమని, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా, జీవనోపాధి లేని వారికి జీవనోపాధి దయచేయండి దేవా. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ఉద్యోగాలు దయచేయండి. వ్యాపారం కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలు ప్రయత్నాలు దీవించండి దేవా. ఈ జీవితంలో బ్రతకడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రయత్నాలు సఫలం చేయమని, జయప్రదం చేయమని, మీరే ఘనత మహిమ ప్రభావమును పొందమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.